శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున జూలై మాసంలో మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా. మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1వ పాదం మేషరాశి వస్తుందండి. ఈ జూలై మాసంలో ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు పురుషులకు ఇది వరకటి కంటే అంటే గత 2 నెలల కంటే ఈ మాసం బాగుందండి. గ్రహ సంచారం బాగుంది. అన్ని రకాలుగా అన్ని విధాల యోగదాయకంగా ఉంది. గ్రహాల యొక్క పరిస్థితి బాగుంది. మీకు అంటే అనుకూలంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మీరు జూలై మాసంలో పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఉంటుంది. మీకు ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక కుటుంబ సఖ్యత అయితే బాగుంది. దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. మీ సంతానం బాగుంటుంది. చక్కగా చదువుకుంటారు. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీరు పొందుతారు. అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు. ఎటొచ్చినా కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త అంతే. ఆరోగ్య విషయంలో మీకు ఏమాత్రం అనుమానాస్పదం ఉంటే వెంటనే వైద్యం సంపాదించండి. అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్త. ప్రయాణం చేసేటప్పుడు కూడా ఈ 2 వీలర్స్ 4 వీలర్స్ ఉంటాయి కదండి, అవి ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త. ఇకపోతే ఆర్థికంగా అయితే పర్వాలేదు, కానీ ఎందులో కూడా అమౌంట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే మీకు ఈ మాసంలో అధిక ఖర్చులు ఉంటాయి, అనవసర ఖర్చులు ఉంటాయి. ఏదో శుభమూలక ధన వ్యయం కూడా అవ్వచ్చు. అంటే ధన విషయంలో మీకు ఏ ఇబ్బంది ఉండదు. సమయానికి ధనం చేతికి అందుతుంది ఏదో విధంగాని. కాకపోతే అంటే కొన్ని సందర్భాల్లో రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఇకపోతే పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. మీరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు ఈ మాసంలో మీరు. అలాగే మీకు కావాల్సిన పనులన్నీ చేయించుకుంటారు. కొంతమంది అయితే కొన్ని బాధ్యతలు కూడా చేపడతారు. అలా సంఘంలో పరపతి మాత్రం మీకు చక్కగా ఉంటుంది, పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పొందుతారు. అలాగే శుభవార్తలు వింటారు. ఈ మాసంలో మీరు శుభవార్తలు వింటారు. అలాగే ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తే పరిష్కారం అవుతాయి. అలాగే వాహన సౌఖ్యం కనిపిస్తుంది మీకు. ఏదో పాత వాహనాన్ని కొత్త వాహనం కొనడం, లేదంటే డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది. కొన్ని విలువైన వస్తువులు, విలాస వస్తువులు కొనుక్కుంటారు. అలాగే దూర ప్రాంతాలకు కూడా ప్రయాణం చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. మిగతా విషయాన్ని బాగున్నాయి. అలాగే మీరు సంకల్పం అంటే మీ సంకల్పం ఏదైతే ఉందో, నేను పలానా పని చేయాలి, పలానా వ్యవహారం సక్సెస్ చేసుకోవాలని దృఢ సంకల్పం ఎప్పుడైతే మీరు పెట్టుకున్నారో ఆ సంకల్పం నెరవేరుతుంది. నేను ఇది చెయ్యగలను, సాధించగలను అని అనుకుంటే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక విదేశాల్లో ఉన్నవారికి బాగుందండి. విదేశాలలో ఉన్నవారికి బాగుంది. అలాగే విదేశాల్లో కొంతమందికి ఈ మధ్యకాలంలో జాబులు తీసారండి. మీరు ప్రయత్నం చేసుకోండి. మీరు ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా మీకు ఏదో ఒక జాబు వస్తుంది. ఇకపోతే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా రాణింపు ఉంటుంది. చక్కగా పని చేసుకుంటారు. మీ స్కిల్ ఏదైతే ఉందో అది బయటపడుతుంది. మీకు అన్నీ మంచి అవకాశాలు వస్తాయి. అంటే సువర్ణ అవకాశాలు వస్తాయి. మీరు భయపడాల్సిన పని అయితే లేదు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది. షేర్ మార్కెట్ బాగుంది. అలాగే మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుంది. కొత్తగా కాంట్రాక్ట్స్ వస్తాయి. ఇకపోతే సినీ రంగ వారు అంటే లలిత కళా రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే దర్శక, నిర్మాత, నటి వర్క్ వారు, గాయని, గాయకులు ఇలా ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా బాగుంది. ఈ మాసం బాగుంది. సువర్ణ అవకాశాలు వస్తాయి. మీరు ఉపయోగించుకోండి. అవార్డులు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇకపోతే ఈ రాశి ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుందండి. ఈ మాసం అద్భుతంగానే ఉందని చెప్పుకోవచ్చు. యోగంగా ఉంది. కాకపోతే అంటే మీకు కాస్త తెలియని శత్రువు ఉంటారు. అనవసర ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అంటే
ధనం మంచినీళ్ళలో ఖర్చు అవుతుంది మీకు. అది మాత్రం కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. మంచి లాభాలు వస్తాయి. అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు కూడా బాగుంది. మంచి అవకాశాలు వస్తాయి. అలాగే నూతనంగా ఉద్యోగ ప్రయత్నం చేసుకునే వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి. ఈ రాశిలో ఉన్నటువంటి వారు నూతనంగా ఉద్యోగ ప్రయత్నం చేసుకుని ఉద్యోగ లాభం ఉంది. స్థల మార్పు కనిపిస్తుంది. పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. అలాగే శాలరీస్ పెరుగుతాయి. అన్ని రకాలుగా బాగుంది. ఉద్యోగస్తులకి అన్ని రకాలుగా బాగుందండి. కూడా విద్యార్థులు మాత్రం చక్కగా చదువుతారు. అయితే ఇతర వ్యాపకాలు పెట్టుకోకూడదు కూడా. చక్కగా చదువుకోండమ్మా. ఈ వివాహం కాని అబ్బాయిలు ఎవరు ఉంటే మీరు కూడా ప్రయత్నం చేసుకోండి. వివాహ ప్రయత్నం చేసుకోండి. ఇకపోతే ఇందులో ఒక 50 వయసు వాళ్ళు, అంటే 50 వయసు పైబడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఈ 50 వయసు పైబడ్డ వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్త. మిగతా అన్ని విషయాలు బాగున్నాయండి. మీకు ఏమాత్రం ఆరోగ్యం అనుమానం కనిపించినా వెంటనే మీరు మీ డాక్టర్ని సంప్రదించండి. ఇకపోతే ఈ రాశి ఫలాలు మాస ఫలాలు కేవలం ఒక 40% పనిచేస్తుంది. మీకు 40% మాత్రమే. మిగతా 60% అంటే 60% మీ జన్మజాతకం మీద ఆధారపడి ఉంటుంది. మీ జన్మజాతకం, మీ జన్మలగ్నం, నక్షత్రం, రాశి, జరిగే దశ, అంతర్దశలు దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఈ మాస ఫలాలు మీ అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. నాకు ఎంతోమంది కాల్ చేస్తారు, గురువుగారు మీరు చెప్పిన జరిగినాయని, కొంతమంది జరగలేదని కొంతమంది చెప్తారు. ఎందుకంటే మీ జన్మజాతం కూడా పరిశీలించుకోవాలి. అందు గురించి ఇది గమనించుకుని మీకు ఏమైనా సలహా సంప్రదం కావాలంటే మా ఆఫీస్కి ఫోన్ చేయండి. మీ సలహాలు, సంప్రదింపులు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ మేషరాశి వారు ఈ జూలై మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీకు ఈ నెల అంతా చక్కగా యోగిస్తుంది. అది ఏమిటి అంటే మీరు ఎక్కువ ఈ మాసం అంతా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, మంగళవారం నియమాలు, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వెళ్ళడం, చక్కగా శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయించుకోవడం, అర్చన చేయించుకోవడం. ముఖ్యంగా షష్ఠి తిథి వస్తుందమ్మా. షష్ఠి అంటే మాస షష్ఠి అంటే నెలలో 2 షష్ఠులు వస్తాయి. ఆ షష్ఠి తిథి వచ్చినప్పుడు సాయంత్రం వేళలో చక్కగా మీరు అవకాశం ఉంటే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన పూజల వ్యవహారాలు కానించుకోండి. అలాగే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రం చదువుకోండి. అలాగే హనుమాన్ చాలీసా చదువుకోండి. హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదువుకోండి. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారి గుడిలోకి వెళ్ళి అవకాశం ఉన్నారు చక్కగా ఒక 5 ప్రదర్శన చేసి స్వామివారికి ఆకుపూజ చేయించుకోండి. చక్కని మీకు బాగుంటుంది. అయితే మీరు ఈ మాసంలో వీలైతే అవకాశం ఉంటే ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోండి. అవకాశం ఉన్నవారు ఏదైనా పుణ్యక్షేత్రం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అవకాశం ఉంటే లేకపోతే లేదు. లేకపోతే మీరు మూగజీవులకు ఆహారం పెట్టండి. అంటే పావురాలు ఉన్న చోట చిరుధాన్యాలు వేయండి, లేదా జొన్నలు వేయండి. పిచ్చుకలకి, అలాగే కాకులు ఉన్న ప్రదేశంలో తీపన్నం పెట్టండి. అలాగే గోవుకి ఆహారం పెట్టండి. కుక్కలకి బిస్కెట్లు, బ్రెడ్లు వేయండి. అలాగే ముఖ్యంగా భిక్షగాలు, మీకు ఎవరైనా భిక్షగాలు తారసపడితే తప్పకుండా ఆ భిక్షగాలకి ఒక పండో, ఫలమో, లేదా పెరుగనో, లేదా మజ్జిగ పట్లమో, మంచినీళ్ళు ఏదో ఒకటి ఇవ్వండమ్మా. తినడానికి, తాగడానికి భిక్షగాలకి ఇవ్వండి. దీనివల్ల ఏంటంటే మీకు కర్మదోషాలు తగ్గుతాయి. ఇకపోతే మీరు ఈ మాసం అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, సాక్షి సంతకం చేయొద్దు. ముఖ్యంగా గురువుల్ని, బ్రాహ్మణుల్ని, పెద్దవాళ్ళని గౌరవించండి. వాళ్ళ ఆశీస్సు తీసుకోండి. అయితే మీరు ఏం చేస్తారంటే ఒక మంగళవారం మాత్రం కందులు ఉంటాయి కదా, కిలోంపో కందులు ఎర్రటి వస్తువులు మూట కట్టి చక్కగా అయ్యగారికి దానం చేయండి, సరిపోతుంది. ఇంకా దీంట్లో ఎవరైనా ఎక్కువ బాధపడేవారు అంటే ఈ రాశిలో అందరికీ ఒకేలా ఉండదు కాబట్టి ఇంకా ఎక్కువ అంటే సకల శత్రు రోగ రుణబాధ ఎక్కువ సమస్యతో బాధపడేవారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మీరు మీ అవకాశాన్ని బట్టి పౌర్ణమి రోజున చండీ హోమం చేయించుకోండి. ఈ మధ్యకాలంలో ప్రతి విలేజ్లో కానీ, టౌన్లో కానీ, సిటీలో కానీ అమ్మవారి దేవాలయంలో చండీ హోమం చేస్తున్నారు ప్రతి పౌర్ణమి కూడా. అలాగే మీరు మీ అవకాశాన్ని బట్టి ఆ పౌర్ణమి రోజున చండీ హోమం చేయించుకోండి. అప్పుడు మీరు కొన్ని
సమస్య నుంచి గట్టెక్కుతారండి. అందువలన మీరు ఈ మేష రాశి వారు ఈ జూలై మాసంలో ఏమీ కంగారు పడొద్దు, టెన్షన్ పడొద్దు. చక్కగా నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి. ఈ మాసం అంతా మీకు యోగిస్తుంది, టెన్షన్ పడవద్దు. సర్వేజన సుఖినో భవంతు, శుభం భవతు, స్వస్తి.